చాలా మంది డాక్టర్స్ ఓవర్ థింకింగ్ చేయడం వల్ల స్ట్రెస్ వస్తుంది, ఓవర్ థింకింగ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, ఓవర్ థింకింగ్ వల్లనే మనకి యాంగ్జైటీ పెరుగుతుంది, ఓవర్ థింకింగ్ వల్లనే పీసీఓడి డెవలప్ అవుతుంది అని ఏదేదో చెప్తుంటారు. కానీ ఏ ఒక్కరు కూడా ఓవర్ థింకింగ్ ని ఎలా తగ్గించాలి అని చెప్పరేంటి? ఓవర్ థింకింగ్ జరిగినప్పుడు మన బ్రెయిన్ లో ఏం జరుగుతుంది, అసలు మనం ఎందుకు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, అండ్ ఏం చేస్తే ఓవర్ థింకింగ్ కంట్రోల్ అవుతుంది? ఇది మనకు తెలిస్తేనే కదా మనం ఓవర్ థింకింగ్ చేయకుండా ఉండేది. అందుకే ఈ రోజు వీడియోలో మనం ఓవర్ థింకింగ్ ని ఎలా తగ్గించాలి అని సైంటిఫికల్ వేలో అనలైజ్ చేద్దాం. అండ్ ఇలా ప్రతిరోజు నాదొక వీడియో అప్లోడ్ అవుతుంది. మెంటల్ హెల్త్ పైన, మన బ్రెయిన్ పైన, మన హ్యూమన్ మైండ్ పైన, నాలెడ్జ్ పైన చాలా ఆస్పెక్ట్స్ లో వీడియోస్ ఉండబోతున్నాయి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్తే, ఓవర్ థింకింగ్ అనేది ఇట్ సెల్ఫ్ ఒక ప్రాబ్లం కాదు. ఏదైనా ఒక ప్రాబ్లం నుండి వచ్చిన సిమ్టమ్ మాత్రమే ఓవర్ థింకింగ్. సో ఓవర్ థింకింగ్ ఒక మనిషికి రావడానికి 3 ప్రాబ్లమ్స్ అనేవి మేజర్లీ రెస్పాన్సిబుల్ గా ఉంటాయి. ఒకటి, మన పాస్ట్ వల్ల వచ్చిన యాంగ్జైటీ అవ్వచ్చు. 2, మన ఫ్యూచర్ నుంచి వచ్చిన స్ట్రెస్ అవ్వచ్చు. 3, ప్రెసెంట్ టెన్స్ లో మనం తీసుకోలేని ఇండిసిషన్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పాస్ట్ లో ఏదైనా ఒక విషయం జరిగిపోయింది అనుకుందాం. సో అది అలా చేస్తే బాగుండు, ఇది ఇలా చేస్తే బాగుండు, ఇలా చేయకపోతే బాగుండు అని చెప్పి ఆ పాస్ట్ లో నుండి డెవలప్ అయిన యాంగ్జైటీ వల్ల చేసే ఒక సిమ్టమే ఓవర్ థింకింగ్. అండ్ ఫ్యూచర్ లో ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో మనకు అర్థం కాదు. సో ఏం చేస్తే బాగుంటుంది అనే డెసిషన్ తీసుకోలేక 10 రకాలుగా ఆలోచించడమే ఓవర్ థింకింగ్. అండ్ ప్రెసెంట్ లో మన ముందే అంతా జరుగుతుంటుంది, కానీ ఏ డెసిషన్ తీసుకొని ఏ స్టెప్ వేయాలి అని తెలియక ఈ ఇండిసిసివ్నెస్ లో ఇలానే ఉండడమే ఓవర్ థింకింగ్. సో ఈ మూడింటి వల్ల కూడా మన బాడీలో ఏం జరుగుతుందంటే కార్టిసల్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిసల్ అనే కెమికల్ మనం ఎప్పుడైతే స్ట్రెస్ ఫీల్ అవుతామో అప్పుడు రిలీజ్ అవుతుంది. సో కార్టిసల్ అనే కెమికల్ రిలీజ్ అయినప్పుడు మన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే మెదడులో ఈ భాగంలో ఉంటది, ఆ భాగం సరిగ్గా పని చేయదు. అది పని చేయలేనప్పుడు మనం తొందరగా డెసిషన్స్ తీసుకోలేం, ఏం చేయాలో అర్థం కాక అక్కడే స్టక్ అయి అదే పాయింట్ ని మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాం. సో ఇలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? వాటన్నింటినీ నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, యూ నీడ్ టు యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు పాస్ట్ లో నేను అలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు, ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం అంతా బానే ఉంది. ఆల్రెడీ ఆ పని మనకు అప్పుడు పర్ఫెక్ట్ అనిపించింది, చేసేసాం. అండ్ ఇప్పుడు ఆలోచించడం వల్ల దాన్ని ఎలాగో మనం మార్చలేం కాబట్టి దాని గురించి ఆలోచించి ఇప్పుడు స్ట్రెస్ అయ్యి మన బాడీలో కార్టిసల్ రిలీజ్ చేసుకొని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ని డ్యామేజ్ చేసుకోవడం కన్నా ఈ మూమెంట్ లో మనం ఏం చేయాలి అని ఆలోచించడం బెటర్ కదా. అందుకే ఎవరు ఎంత పెద్ద మిస్టేక్ చేసినా లేదా మీకు ఎంత డంబ్ గా బిహేవ్ చేసినట్టు అనిపించినా ఇట్స్ ఓకే. ఎండ్ ఆఫ్ ద డే మనందరం హ్యూమన్ బీయింగ్స్. సో మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. నెంబర్ 2, ఎలా మనం ఓవర్ థింకింగ్ చేయడం స్టార్ట్ చేసినా కూడా ఒక మూమెంట్ లో మనం ఓవర్ థింకింగ్ చేస్తున్నామని మనకు అర్థం అవుతుంది. అర్థమైనప్పటికీ మనం దాన్ని కంట్రోల్ చేయలేము, అక్కడితో స్టాప్ చేయలేము. సో అలాంటి టైం ఫ్రేమ్ లో మనం ఏం చేయాలి అంటే, వెంటనే ఒక బుక్ ని పెన్ ని తీసుకొని లాజికల్ వేలో మనం ఓవర్ థింక్ చేసేదాన్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం? అసలు ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటి, నేను దేని గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నాను, కంప్లీట్ గా రాసుకుంటాం. ఇప్పుడు నేను ఓవర్ థింకింగ్ చేసేది సొల్యూషన్ కోసమా లేదా ఆల్రెడీ జరిగిపోయిన దాన్నే మళ్ళీ ఓవర్ థింక్ చేస్తున్నానా? ఇన్ కేస్ ఆల్రెడీ జరిగిపోయిన దాన్నే మళ్ళీ ఓవర్ థింక్ చేస్తున్నాను అనుకుంటే యూ షుడ్ స్టాప్ ఇట్. ఎందుకు? అందులో మీనింగ్ లేదు కాబట్టి. అదే మీరు ఒక సొల్యూషన్ కోసం ఓవర్ థింక్ చేస్తున్నారంటే ప్రాబ్లం వల్ల ఉన్న పాసిబిలిటీస్ ఏంటి? ఇప్పుడు నేను ఈ పని చేస్తే ఇలా జరుగుతుంది, ఇంకో పని చేస్తే ఇంకోలా జరుగుతుంది. ఆ పాసిబిలిటీస్ అన్నింటినీ మీరు నోట్ చేసుకుని ఏ పాసిబిలిటీ అయితే మీకు ది బెస్ట్ అనిపిస్తుందో ఆ పనిని వెంటనే చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకు? ఎప్పుడైతే మీరు ఒక పనిని చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీకు ఓవర్ థింకింగ్ అనేది ఉండదు. నెంబర్ 3, ఎప్పుడైతే మీరు ఒక విషయాన్ని ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అని మీకు అర్థమైందో వెంటనే ఏదో ఒక పని చేసి ఆ ఓవర్ థింకింగ్ ని స్కిప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టీవీ చూస్తుండగా ఓవర్ థింక్ చేయడం స్టార్ట్ చేశారు అనుకుందాం. వెంటనే ఆ టీవీని కట్టేసి వెళ్లి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి ఇంకేదైనా పని చేయండి. ఇలా మీరు ఏ పని చేస్తున్నప్పుడు ఓవర్ థింక్ చేస్తున్నారో ఆ పనిని స్టాప్ చేసి ఇంకొక పనిని కొత్తగా చేయడం వల్ల సడన్ గా మీ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే మీ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుందో ఆల్రెడీ రన్ అవుతున్న థాట్స్ అనేవి కొద్దిగా కంప్రెస్ అవుతాయి. దాని వల్ల ఈజీగా ఓవర్ థింకింగ్ ని కంట్రోల్ చేయొచ్చు. అన్నింటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అయింది ఏంటి అంటే, మీరు దేని గురించి అయినా ఆలోచించాల్సి వచ్చినప్పుడు ఒక డెసిజన్ ని ఎక్కువ డిలే చేయకుండా తీసుకోండి. ఒకవేళ మీరు ఫాస్ట్ గా డెసిజన్ తీసుకోలేకపోతే ఇలా చేస్తే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇంకోలా చేస్తే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని ఎవాల్యుయేట్ చేయండి. ఎవరైతే లేట్ గా డిసిజన్స్ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే 100 డైరెక్షన్స్ ని ఆలోచిస్తారు కాబట్టి ఓవర్ థింకింగ్ ఎక్కువగా పెరుగుతుంది. అండ్ లాస్ట్ గా చెప్పాలి అంటే, మీరు ఒక డే లో వీలైనంతగా బిజీగా ఉండేలాగా చూసుకోండి. ఎప్పుడైతే మన చేతిలో చాలా టైం ఉందో అప్పుడు మన బ్రెయిన్ కి ఏం చేయాలో అర్థం కాక ఓవర్ థింకింగ్ పైన టైం స్పెండ్ చేస్తా ఉంటది, దాని ఎనర్జీని డ్రైన్ చేసుకుంటది. సో ఎప్పుడైతే మీరు కొద్దిగా బిజీగా ఉంటారో ఓవర్ థింకింగ్ చేయడానికి బ్రెయిన్ కి టైం ఉండదు. సో మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇట్ సెల్ఫ్ ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఏం కాదు. స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ వల్ల లేదా ప్రాపర్ గా డెసిషన్ తీసుకోలేకపోవడం
చేయడం వల్ల వచ్చిన ఒక సిమ్టమ్ మాత్రమే. సో దీనికి భయపడి దీనితో టైం స్పెండ్ చేస్తూ ఉండే బదులు లాజికల్ గా ఆలోచించి ఎవాల్యుయేట్ చేసి మీ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ ని పెంచుకొని స్ట్రెస్ యాంగ్జైటీ వస్తున్న పనులను తగ్గించుకునేలాగా చూస్తే చాలు, ఓవర్ థింకింగ్ దానంతట అదే వెళ్ళిపోతుంది. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మనకి రోజుకొకటి అప్లోడ్ అవుతాయి. సో నా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ 6 o'clock కి కలుద్దాం.